శివాలయం శిథిలం అవడం అనే కాతలో ఒక గమ్మత్తు ఉంది. శివాలయానికి పునఃప్రతిష్ఠ లేదు, అదో గమ్మత్తు మీకు. విష్ణువాలయాల్లో విగ్రహానికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికి ఒక తాడు కడతారు, కొత్త విగ్రహానికి ఒక తాడు కడతారు. దానికి మంత్రబద్ధంగా సూత్రాలు కట్టి కళాన్యాసము అంటారు. అందులోంచి కళలు తీసేస్తారు, మంత్రాలతో తీసి ఇందులోకి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి అప్పుడు దీన్ని తీసుకెళ్లి ప్రతిష్ఠ చేస్తారు. ఒక శివలింగం క్రమక్రమంగా ముక్కలు విరిగిపోవడం మొదలెట్టింది అనుకోండి, శివలింగం మార్చడానికి శాస్త్రం లేదు. తాడు కట్టి దారం కట్టి పునఃప్రతిష్ఠ చేసి ఈ లింగాన్ని తీసి ఇంకో లింగాన్ని పెట్టరు. అది ముక్క ముక్కలైపోయి చిన్నాభిన్నం అయిపోయి ఆఖరికి ఇంత మిగిలింది అనుకోండి, అది శివలింగం. ఆఖరికి అంతా అభిషేకం అయిపోయిన తర్వాత ఆఖరికి ఏదో చిన్నది మిగిలింది అనుకోండి, అంతే శివలింగం. ఒకసారి శివలింగ ప్రతిష్ఠ జరిగితే శివలింగమునకు పునఃప్రతిష్ఠ లేదు.